హలో, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీడియోస్ బై షైన్ కెరియర్స్ రజని. ఎలా ఉన్నారు అందరూ? సో రోజు కామన్గా ఇదే స్టార్టింగ్ అండ్ బోరింగ్ అనుకోమాకండి. కానీ స్టార్టింగ్ ఎలా ఉన్నారు తెలుసుకోవటం అనేది ఒక జనరల్ కట్టసి అన్నమాట. సో మీరందరూ హ్యాపీగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. సో ఈరోజు మనము వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటిదాకా నేను వీడియోస్ చేసిందంటే ఒక పాయింట్ జస్ట్ చెప్పాలనుకుంటున్నాను. సో నా వీడియోస్ ఇప్పుడు కెరియర్కి కాకుండా పర్సనల్ లైఫ్కి యూజ్ అయ్యేవి, స్టూడెంట్స్కనే కాదు పెద్దలకు కూడా ఉపయోగపడేటట్టు. సో ఆ పర్సనల్కి యూజ్ అయ్యేవి నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తున్నాను. సో మీరంతా గొప్ప, మీ పర్సనల్ నేర్చుకునేది అనే దానికంటే నేను నావి ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైనా మనము ఏదైనా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు వెంటనే నమ్మమన్నమాట. ఎవరన్నా వాళ్ళు పక్కన వాళ్ళు కూడా మేము కూడా ఇదే చేసాము, మేము ఇది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రోడక్ట్ చూసారు ఆన్లైన్లో, మనం నచ్చిద్ది కానీ వెంటనే కొనాలి అంటే ఆలోచిస్తాం. ఎవరైనా ఆల్రెడీ దాన్ని కొన్నారు, మేము ఆల్రెడీ వాడుతున్నాము, ఇది బాగుంది లేదు అని వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇస్తే అప్పుడు మన డెసిషన్ తీసుకోవడం అనేది ఈజీ అయిపోతుంది కదా. అప్పుడు నిజంగా అది పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే వెంటనే మనం కొనడానికి ఆసక్తి చూపిస్తాం. అలానే ఈ విషయాలు అనేది ఇప్పుడు మనం లాస్ట్ ఫ్యూ వీడియోస్లో చేసినవన్నీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. జస్ట్ నేను జనరల్గా నేను ఇది ఆ ట్రైనింగ్లో నేర్చుకున్న, ఈ బుక్లో చదివాను, ఇది చెయ్యండి అని చెప్పి మీరు దాంట్లో నమ్మలేదు అది ఆలోచించేదానికంటే, నేను దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి నేను నా ఫీలింగ్స్ని నేను షేర్ చేస్తున్నాను. అది పాజిటివ్, నెగిటివ్, హానెస్ట్గా ఎవ్రీ వీడియోలో నాకు అనిపించింది, నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకున్నాను. ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ నాకు అయింది, మీకు ఎక్కువ నమ్మకము దాని మీద. సో తొందరగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తారు అనే సదుద్దేశంతో నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ని నేను షేర్ చేస్తున్నాను. సో మీకు ఇది యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతోనే నా పర్సనల్ షేరింగ్స్ చేస్తున్నాను అనమాట. సో కంటిన్యూషన్ టు అవర్ టాపిక్. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం సక్సెస్గా ఎన్ని అనుకున్నా కానీ చిన్న చిన్న కారణాలు మనల్ని ఆపేస్తూ ఉంటాయి. సో దాంట్లో ఏంటి, కొద్దిగా చేస్తూ ఉంటాం, చేసిన వెంటనే అలసిపోతాం. కొన్ని రోజులు అవ్వచ్చు, అది కొన్ని గంటలు అవ్వచ్చు, అలసిపోతూ ఉంటాం. సో అలసిపోవడానికి నా అబ్జర్వేషన్ ఏంటి అంటే, జనరల్గా నేను నోటీస్ చేసేది ఇంటి పని చేసేటప్పుడు అనమాట. ఇంటి పని చేసేటప్పుడు కొన్ని గంటలు రోజు చేసే వర్క్ కంటే ఏమాత్రం కొద్దిగా ఎగస్ట్రా అయినా కానీ టైర్డ్ అయిపోయినట్టు, విసుగ్గా ఉండి ఏదో పెద్ద కష్టపడిపోయినట్టు, అది నా పర్సనల్ అనమాట. కానీ అదే ఇప్పుడు నా ప్రొఫెషన్లో తీసుకునేసరికి నా టీచింగ్. సో ఒక్కోసారి తక్కువ క్లాస్ ఉండొచ్చు, ఒక్కోసారి ఆన్ ద డిమాండ్ ఆఫ్ ద స్టూడెంట్స్, పిల్లల పేరెంట్స్ డిమాండ్ని బట్టి, ఆర్ కొన్ని కంపన్సేషన్ క్లాసెస్, ఆర్ కొన్ని అప్కమింగ్ క్లాసెస్ని అడ్వాన్స్గా తీసుకోవటం, ఏదైనా నేను హాలిడేస్ తీసుకోవాల్సి వస్తే అలాంటి రోజుల్లో కొన్ని ఏంటంటే రెగ్యులర్ క్లాసెస్ కంటే 1 or 2 క్లాసెస్ ఎక్స్ట్రా తీసుకురావాల్సి వస్తుంది. సో మనం వర్క్ ఆ రోజు ఎక్కువ 1 or 2 hours ఎక్కువ చేసినా కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది ఫిజికల్గా టైర్డ్ అనేది అది ఏదో అస్సలు ఉండదు అని కాదు, కొంత ఉన్నది, కానీ అది ఒక పెద్ద కష్టంగా అయితే అనిపించదు నాకు. సో అది 6 hours చేసేది ఒక 8 hours చేసిన, 4 hours 6 hours క్లాసెస్ ఎక్స్ట్రా 2 more classes 3 more classes చేసినా కూడా అంత టైర్డ్నెస్ అని ఉండదు. అదే ఇంట్లో రెగ్యులర్గా వంట చేసేది, రోజు ఉండే పనుల్లో ఎక్స్ట్రా కొద్దిగా చేసినా కూడా ఆ రోజు ఏదో బాడీ స్ట్రెయిన్ అయిపోయినట్టు. ఇది తేడా ఏంటి, ఎక్కడైనా వర్క్ అయితే చేస్తున్నాము, ఫిజికల్ వర్కే, అది మెంటల్ వర్క్ కూడా ఉంటుంది. సో నా అబ్జర్వేషన్ ఏంటంటే ఇంట్రెస్ట్. సో నేను ఫీల్ అయ్యింది ఏంటంటే,
ఆ క్లాసెస్ తీసుకునేది అది నా ప్యాషన్, నా ఇంట్రెస్ట్. ఐఎమ్ ఎంజాయింగ్ దట్. సో ఐఎమ్ ఇంటూ దట్ కెరియర్. అప్పుడు నాకు ఎక్స్ట్రా వర్క్ అనేది బర్డెన్గా అనిపించట్లేదు. సో ఈ వర్క్ అనేది ఇంకా రెగ్యులర్గా నిన్న ప్రీవియస్ క్లాసెస్ వీడియోలో మనం డిస్కస్ చేసాము. దాంట్లో ఏంటి, ఇంట్రెస్ట్ ఏదో మొక్కుబడిగా తప్పదు కాబట్టి చేయటం. పొద్దున్నే లేగటం, బాక్సులు పెట్టడం, అంట్లు తోముకోవడం, ఇంట్లో పని చేసేది ఇవన్నీ ఇంకా మనకి ఇష్టం ఉన్నా కష్టమైనా ఏదైనా ఇంకా తప్పదు కదా, మనం చేసుకోవాలి. ఏ రోజు ఆ రోజు చేసుకోవాలి. ఇవన్నీ ఎవరికైనా కామన్. అది జనరల్ కామన్, ఏదో చేస్తున్నామనే కానీ అది ఇంట్రెస్ట్ ఎగ్జైటింగ్గా అయితే ఈ వర్క్లో నాకు ఉండదన్నమాట. సో హానెస్ట్గా చెప్తున్నా. సో కొద్దిగా ఎక్కువ అయిపోయింది. సో కష్టంగా అనిపిస్తుంది. సో ఈరోజు మెసేజ్ ఏంటి అంటే, ఎప్పుడైతే ఏ పని అయితే మనం ఎంజాయ్ నిజంగా చేస్తామో, ఇంట్రెస్ట్, ప్యాషన్, డెడికేషన్, లాస్ట్ టైము మనం డివోషన్ అని కూడా, డెడికేషన్ కంటే డీప్ వర్డ్ డివోషను, ఏదైతే మనము నిజంగా ఫీల్ అయ్యి మన ఇంట్రెస్ట్తో చేస్తామో దాంట్లో టైర్డ్నెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో మ్యాథ్లో చెప్పే దీనిలో ఎలా చెప్తామంటే, టైర్డ్నెస్, డివోషను ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి అన్నమాట. సో ఎక్కడైతే డివోషన్తో పనిచేస్తామో అక్కడ టైర్డ్నెస్ తక్కువగా ఉంటుంది. ఎక్కడైతే డివోషన్ తక్కువగా పనిచేస్తామో అక్కడ టైర్డ్నెస్ అంటే అలసట అనమాట. అలసట అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈరోజు టాపిక్ అర్థమైంది అని అనుకుంటున్నాను. సో ఏ పని చేసినా ఒక కెరియర్ కౌన్సిలర్గా స్టూడెంట్స్కి ఒక్కోసారి తప్పదన్నమాట. ఇప్పుడు నా అబ్జర్వేషన్లోనే ఒక్కోసారి పిల్లలకి అప్ టు 10th గ్రేడ్ కొన్ని తప్పవు. వాళ్ళకి కష్టంగా ఉన్నా కూడా కానీ మినిమం బేసిక్స్ అనేది నేర్పించాలి. కానీ ఆఫ్టర్ 10th గ్రేడ్ ముఖ్యంగా టీనేజ్ స్టూడెంట్స్ 9th నుంచి ఇంకా మరీ 10th దాకా అవ్వాల్సిన అవసరం 9th నుంచే సబ్జెక్ట్ చాయిస్ వస్తుంది మీరు తీసుకునే బోర్డుని బట్టి. ఏదైతే ఏ సబ్జెక్ట్స్ అయినా, ఏ కోర్స్ అయినా, ఏ డిగ్రీ అయినా, ఏదైనా పిల్లలు ఎప్పుడైతే వాళ్ళ కెరియర్ చాయిస్ని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నది, వాళ్ళకి ఎంజాయ్ చేసేది సెలెక్ట్ చేసుకుంటారో అప్పుడు లోపల ఎంత కష్టం ఉన్నా కూడా వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళే భరిస్తారు. వాళ్ళకి వాళ్ళు మాడిఫై చేసుకుంటారు, మౌల్డ్ చేసుకుంటారు, కష్టాన్ని అధిగమిస్తారు, ముందు ప్రయత్నిస్తారు. సో పెద్దలైనా ఇప్పుడు మీ బిజినెస్ అయినా, ఏ బిజినెస్ అయినా ఏదో మనకి ఇది వంశపారంపర్యంగా వస్తుంది, మన ఫ్యామిలీ ఫాదర్ నుంచి వచ్చింది, ఏదో చెయ్యాలి కాబట్టి చేశారని ఏ బిజినెస్ అయితే చేసినా అది మనకి గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉండదు. సో గ్రోత్ అనేది ఏ విషయంలోనైనా ఫాస్ట్గా రావాలి అంటే సో క్యూరియాసిటీ, డివోషన్, డెడికేషన్, డిజైర్ అంటే కోరిక, చెయ్యాలన్న కోరిక. డివోషన్ అంటే భక్తితో దేవుణ్ణి ఎంత భక్తితో ఆరాధిస్తాము మనం పవిత్రంగా. అలా మనం చేసే ప్రతి పని కూడా పవిత్రమైంది. అది ఏదైనా చిన్న పని అయినా, పెద్ద పని అయినా, ఏ ఫీల్డ్ అయినా, ఏ ప్రొఫెషన్ అయినా ఎవరు వాళ్ళ ప్రొఫెషనల్ని గౌరవించాలి, భక్తితో చేయాలి, డివోషన్తో 100 ఇంట్రెస్ట్గా చేస్తాము. దాంట్లో లాస్లు వచ్చినా కూడా చాలామంది బిజినెస్ వాళ్ళు లాస్లు వచ్చినా కూడా చేస్తారు. ఎందుకంటే అది వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు. అది వాళ్ళకి నష్టం వస్తున్నా కూడా అది ఇప్పుడు ఒక ఫార్మర్ని తీసుకోండి ఎగ్జాంపుల్. ఇప్పుడు కామన్ అయిపోయింది, పంట చేతికి వచ్చే టయానికి వర్షాలు రావడం కామన్, జనరల్గా జరుగుతుంది. డిఫరెంట్ రీజన్స్ మీకు తెలిసిందే. గిట్టుబాటు ధర ఉండదు, అది ధర ఉండదు, అప్పులు చేస్తారు. మనకి ఇప్పుడు తెలిసిందే ఇప్పుడు ఫార్మర్కి ఎంత వాల్యూ ఉంది అని. కానీ దానికి డిమాండ్ బయట ఎంత ఉందో అందరికీ తెలిసిందే. కానీ ఆ ఫార్మరు ఎప్పుడూ వదులుకోడు. ఎందుకంటే వాళ్ళకి దాని మీద ఉన్న ప్రేమ, ఇది వాళ్ళకే కాదు మన దేశానికి, ప్రతి ఒక్కళ్ళకి. అందరూ అలా అనుకుంటే తిండి మనకు అందరికీ ఎక్కడికి వస్తుంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఫార్మర్. వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఫార్మింగ్ని వదలకుండా దాంట్లోనే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తా, మళ్ళీ ఈ సంవత్సరం బాగుంటుంది ఈ ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. సో ఏ పనైనా
చిన్న పనైనా పెద్ద పనైనా డెడికేషన్తో ఇంట్రెస్ట్తో చెయ్యండి. ముందు అది మీకు ఏది ఇంట్రెస్ట్ అనేది ఐడెంటిఫై చేయండి. పిల్లలకు కూడా వాళ్ళు వినట్లేదు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అని. ఆ ఇంట్రెస్ట్ గుర్తించడం ఒకటి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండేటట్లు చేయటం, వాళ్ళకి ఆ క్యూరియాసిటీ పెంచేటట్టు వాళ్ళు ఎగ్జైట్ అయ్యేటట్లు చేయటం. లేదు పెద్ద పిల్లలైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న కెరియర్స్, సబ్జెక్ట్స్, స్ట్రీమ్స్, కోర్సెస్ నేర్చుకునేటట్లు చేస్తే వాళ్ళు ఎఫర్ట్లెస్గా అంటే ఎక్కువ ప్రయత్నించాల్సిన అవసరం ఉండదన్నమాట. చాలా ఈజీగా ఆడతా పాడతా చదివేసేస్తారు, ఆడతా పాడతా చేసేస్తూ ఉంటారు. సో కొంతమందికి చదువు అనేది ఆడతా పాడతారు, కొంతమందికి ఎంత కష్టపడుతున్నారు అక్కడ. ఎందుకంటే వాళ్ళు కష్టపడి చదువుతూ ఉంటారు, ఇష్టపడి చదవట్లేదు. సో ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడు ట్రెండీగా ఉండింది అంటే ప్రీవియస్గా అందరూ చెప్పేది కష్టపడి చదవండి, కష్టపడి చదవండి, కష్టపడి చదవండి. ఈసారి నుంచి ట్రై చేయండి కాదు, చేసి చూడండి. కష్టపడి కంటే ఇష్టపడి చేయటం, ఇష్టపడి చేయమని చెప్పండి. ఇష్టపడి అంటే నాకు ఇప్పుడు జస్ట్ ఈ మూమెంట్లో గుర్తొచ్చింది. మా స్కూల్లో బిలో 10th గ్రేడ్ హై స్కూల్లో ఉన్నప్పుడు రోజు ప్రేయర్లో ఒక సారు ఒక టీచర్ ఎవరో ఒకరిని పిలిచి వాళ్ళతో ఒక 2-3 minutes మాట్లాడించేవాళ్ళు. మంచి మాటలు అన్నమాట. వాళ్ళకి వచ్చిన ఎక్స్పీరియన్స్ అవన్నీ షేర్ చేస్తూ ఉంటారు ప్రేయర్లో. దాంట్లో మా సారు దశరథరావు మాస్టర్ అని చెప్పి మ్యాథ్స్ టీచరు. సో మా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళైతే నా 10th బ్యాచ్ వాళ్ళు గుర్తుపట్టే ఉంటారు. దశరథరావు మాస్టారు మ్యాథ్ క్లాసు. సో ఆ సార్ చెప్తా ఉండారు, మీకోసం చదవమాకండి, మీకోసం కాదు మీ పిల్లల కోసం చదవండి అని చెప్పేవాళ్ళు. సో మీకు ఇష్టం లేకపోయినా మీ పిల్లల కోసం చదవండి అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే రేపు వాళ్ళు మనల్ని ఎక్కిరిస్తారనమాట. నువ్వు 10th క్లాస్లో నువ్వు ఎంత వచ్చింది, ఇప్పుడు వాళ్ళని అడిగాము అంటే ఇప్పుడు వాళ్ళు మనల్ని అడుగుతున్నారు, నీకు ఎంత వచ్చింది 10th క్లాస్లో, నువ్వు చిన్నప్పుడు నువ్వు చేసావా, మరి మాకెందుకు చెప్తున్నావు. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు, అది సెకండరీ. సో ఎవరో కోసం చేయకుండా మీకోసం, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీ పిల్లల కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం కాకుండా మీకు కోసం మీరు చేయండి, మీరు ఎంజాయ్ చేయండి. ఏ పనైనా అది ప్రొఫెషన్ అనే కాదు, ఏ చిన్నదైనా మీకు మీరు హానెస్ట్గా ఉండండి, ఎంజాయ్ చేయండి. లైఫ్ని తృప్తిగా ఉన్న దాంట్లో సంతోషంగా ఉండండి. గ్రాటిట్యూడ్ చేయండి, మంచి ఎఫర్మేషన్స్ రాసుకోండి, చక్కగా కెరియర్స్ మంచి గైడెన్స్ తీసుకోండి. అది కెరియర్ గురించే కాదు, ఏ విషయానికైనా గైడెన్స్ అనేది అవసరము. మంచి వాళ్ళతో, మా పాజిటివ్ పీపుల్తో, పాజిటివ్ మైండ్స్తో, పాజిటివ్ ఎన్వైరన్మెంట్తో, పాజిటివ్ ఎనర్జీతో మంచి చేస్తే మంచే జరిగిద్ది అంటారు కదా. సో ఎప్పుడైతే మనము మంచి ఆలోచిస్తామో అది మంచే జరిగింది. సో ఎవరు పర్ఫెక్ట్ కాదు. సో ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించి బాధపడే కంటే ఇప్పటి వరకు మనకు జరిగిన సక్సెస్ని, మీరు ఏదో విషయంలో సక్సెస్ పొందే ఉంటారు, ఆ సక్సెస్ మూమెంట్స్ని రీకాల్ చేసుకొని, గుర్తు చేసుకొని, మీ ఎనర్జీని మీరే బూస్ట్ చేసుకొని గో హెడ్, వెనక్కి తిరిగి చూడమాకండి. అది రిజల్ట్ ఏమైనా సరే ముందుకు వెళ్తూ ఉండండి. సో నా వీడియోస్ ఇప్పుడు నేను సీక్వెన్స్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు నాకు ఆటోమేటిక్గా తెలియకుండానే నేను ఈ సిరీస్ చేసేస్తున్నానని ఈరోజే రియలైజ్ అయ్యాను నేను కూడా. ఎందుకంటే మోటివేషన్, ఎనర్జీ ఇది ఎంత వాళ్ళకైనా అవసరం. ఎంత పెద్దవాళ్ళైనా కానీ, ఎంత బిజినెస్లో కానీ, ఏ విషయంలో కానీ, ఎంత వాళ్ళు సక్సెస్ సాధించినా కానీ వాళ్ళు ఈ ఫెయిల్యూర్స్, ఈ లిటిల్ వాయిస్ అనేది ఉంటూ ఉంటుంది. వాళ్ళందరూ వీటిని ఈజీగా ఓవర్కమ్ చేస్తారు. అదే సీక్రెట్. ఎవరైతే ఎంత తొందరగా ఈ నెగిటివ్ని, ఎనర్జీని వదిలేసుకొని కష్టం వచ్చినప్పుడు బాధపడతాం, ఎంత తొందరగా దాని గురించి ఆలోచించడం మానేసి జరగబోయే దాని గురించి, ఇంకా చేయాల్సిన దాని గురించి ఆలోచిస్తామో
మన ప్రయాణం అనేది ఈజీ. ఇంకా అంతే వదిలేసుకొని దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ప్రయాణం కష్టం అవుతుంది కానీ సాల్వ్ అయితే అవ్వదు. సో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకేమైనా కావాల్సిన విషయాల గురించి కావాలి అంటే, హెల్ప్ కావాలి అంటే కమెంట్స్లో పెట్టండి. ఆ విషయాల గురించి కూడా వీడియో చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.